ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 29వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము శుక్లపక్షము తిథి మే 28వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:54 నుండి మే 29వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:18 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం చవితి మే 29వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:18 నుండి మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:23 వరకు. నక్షత్రం ఆరుద్ర మే 28వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:29 నుండి మే 29వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:38 వరకు. తదుపరి నక్షత్రం పునర్వసు మే 29వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:38 నుండి మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:29 వరకు. కరణం తైతుల మే 28వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:54 నుండి మే 29వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:32 వరకు. గరజి మే 29వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:32 నుండి అదే రోజు రాత్రి 11:18 వరకు. పణజి మే 29వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:18 నుండి మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:27 వరకు. యమగండ కాలం ఉదయం 5:45 నుండి 7:22 వరకు. గుళికా సమయం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:57 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:06 వరకు. వర్జము ఉదయం 8:14 నుండి 9:43 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:24 నుండి 2:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 చంద్రోదయం మే 29వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:33 చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 9:24 సూర్యరాశి వృషభ రాశి జన్మరాశి. చంద్రుడు మిథున రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు ఒక మహిళ నుండి ధనానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. రోజు మొత్తంలో శారీరకమైన బలహీనత, మరికొంతమందిలో జ్వరం లాంటివి ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో అంతా సర్దుకుంటుంది. మిగిలిపోయిన ఆహారాన్ని ఈ రోజు తీసుకోకండి. పోషకాలు అధికంగా కలిగిన రుచికరమైన భోజనాన్ని మీకై మీరు తయారు చేసుకునేటందుకు సమయాన్ని కేటాయించండి. మీ ఆరోగ్యం పట్ల మీరు తప్పక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ తల్లిగారి ఆరోగ్యం గురించి కూడా మీరే జాగ్రత్త తీసుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారి దినచర్య చాలా అలసిపోయే విధంగా ఉంటుంది. రోజు ప్రారంభం ప్రతికూలంగా అయినప్పటికీ కూడా ద్వితీయార్థంలో అంతా సర్దుకుంటుందని చెప్పవచ్చు. అనవసరంగా డబ్బు ఖర్చు అవటంతో కొంత ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రాశివారు తమ ఆలోచన శైలిలో కొత్తదనాన్ని అనుభవిస్తారు. కొన్ని ముఖ్యమైన బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. ఈ రాశికి సంబంధించి కొంతమంది ప్రయాణాలను ఎక్కువగా చేస్తుంటారు. అయితే ప్రయాణాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పోగొట్టుకున్న డబ్బును ఈ రోజు తిరిగి పొందుతారు. ఈ కారణంగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఈ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల రంగంలో ఉన్నవారికి పోటీ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. నానా రకాల అరిష్టాలు, ఇబ్బందులు వంటివి తొలగిపోతాయి. శత్రు బాధలు సైతం ఈ రోజు ఉండవు. మరికొంతమంది బ్యాంకు రుణాలను చేస్తారు. ఖర్చులు కొంత పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టే ముందు ఈ రాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక శుభవార్త మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కోర్టుకు సంబంధించిన విషయాలను వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశికి సంబంధించిన సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. మరికొంతమందిలో మాత్రం తమకు ఏమాత్రం సంబంధం లేని వివాదాలకు సైతం బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. అవసరం లేని చోట సలహాలు ఇవ్వటం లాంటివి మానుకోండి. ఇటువంటివి పాటిస్తే రోజు సంతోషంగా గడుస్తుంది. లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తొందరపాటు నిర్ణయాలను తీసుకోవటం వలన కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈరోజు తమ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యలో ఏవైనా పొరపచ్చాలు ఉంటే అవి కూడా ఈరోజు తొలగిపోతాయి. బంధాలు మాధుర్యంగా ఉంటాయి. తలపెట్టే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. విదేశీయాన ప్రయత్నాలు చేయాలనుకునే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహాల స్థానం అనుకూలంగానే ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా శ్రద్ధగా పనులు చేసుకోండి. అదేవిధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి కార్యనిర్వహణ కారణంగా కుటుంబం మరియు పని సంబంధిత కార్యకలాపాల మధ్యన సరైన సమతుల్యత ఉంటుంది. అయితే తెలియని వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధాలను పెట్టుకోవద్దు, లేదంటే వాటి వలన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా ఒక చిన్న విషయంలో మీ చుట్టుప్రక్కల పరిసరాలలో కొంత ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడవచ్చు. కాబట్టి అనవసరమైన వాదనలలోకి వెళ్లకుండా ఉండండి. మీ స్వభావంలో సానుకూలతను కాపాడుకోండి. కార్యాలయ రంగంలో ఉన్నవారు కొత్త పనులను ప్రారంభించేటందుకే ప్రణాళికలను వేసుకుంటారు. ఆశించిన ఫలితాలు పొందేటందుకు కాస్త సమయం పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు ఈరోజు వారి పనిచేసే తీరును మెరుగుపరుచుకుంటారు. పనిలో జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీ చింతలను తగ్గిస్తుందని చెప్పవచ్చు. కష్టపడి పనిచేసే రోజు అవుతుంది. కొంతమంది ప్రత్యేకమైన వారికి మీరు దగ్గరగా ఉంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఈ రోజు కొంతమంది కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటందుకు డీలర్లను సంప్రదించే ప్రయత్నం చేస్తారు. రచనలు, సాహిత్యం రంగంలో ఉన్నవారు ఈ రోజు కీర్తిని, గౌరవాన్ని చాలా సులభంగా పొందుతారని చెప్పవచ్చు. కార్యాలయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి కొంతమంది వివాహితుల గృహ జీవితం కొంత ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ ప్రేమ భాగస్వామిని కలుసుకోవటం వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న వారికి ఈ రోజు కొన్ని ఆటంకాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి ఇంతకు ముందు ఏవైనా అపార్థాలు లాంటివి ఉంటే గనక ఈ రోజు అవి తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనాత్మకంగా ముందడుగు వేయడం వలన కొన్ని సమస్యల నుండి తప్పించుకోవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలవటం మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను గాని లేదా పెరుగును గాని నోట్లో వేసుకుని వెళ్లటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువారాలు గురువు అనుగ్రహం కొరకు శివాలయాలను సందర్శించాలి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. గురువారాలు శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు, శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించవచ్చు. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ధన నష్టం కలగడంతో పాటు మానసిక అశాంతి, శత్రు బాధలు, విద్యాలోపం వంటి దుష్ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ రోజు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, అమ్మకాలు, కొనుగోళ్లు, పిల్లల పనులు, పెద్దలను కలవడం వంటి పనులకు అనుకూలంగా ఉంటుంది. హింస, అత్యాస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండవలసిన రోజు గురువారం. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.